కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా మీరు మహబూబ్‌నగర్ జిల్లా వ్యక్తి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కార్పొరేటర్‌గా ఉన్నారు. ఎట్లా ఉంది పరిపాలన ఈ 18 నెలలు? నేను ఒక్కటే అడుగుతా, చాలా మందికి కూడా ఇట్లా ఈ డౌట్స్ ఉన్నాయి. రేవంత్ అన్న వల్ల ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బంది ఏంది అనేది ఫస్ట్ నేను అడుగుతున్నా అశోక్, ప్రతి ఒక్కరిని కూడా. ఏం ఇబ్బంది జరిగింది చెప్పండి. చెప్పంటారా? చెప్పండి, ఏం ఇబ్బంది ఉంది చెప్పండి. రైతు బంధు పడుతుందా సరిగ్గా? ఒకవేళ నేను రుణమాఫీ ఇవ్వకపోయింటే ఆ పైసలు ఎటు పోతుండే? కూడా పూర్తి అయిందా? సింపుల్, నేను చెప్తాను. అవును, ఎంతమంది కాలే అశోక్? ఎంత పర్సెంటేజ్ కాలేదు? ఎంత పర్సెంటేజ్ కాలేదు? ఇప్పుడు నీకు నాకు వదిలిపెట్టేసి అశోక్, మా నాయన గవర్నమెంట్, మా అమ్మకి పింఛన్ వస్తుంది, మా అమ్మకి పింఛన్ వస్తుంది. ఆ కారణాల వల్ల మాకు కాలేకుండా వచ్చు కాక. కానీ ఎవరికి కాలేదంటే మా ఊర్లో 100 మందిలో 70 మందికి అయింది. మరి 30 మందికే కాదు, మరి మిగతా 70 మందికి అయింది కదా. మరి అయిన పరిస్థితి ఎవడు చెప్పడా? అయిన ఎవరికి చెప్పడా? ఇప్పుడు నేను అదే అడుగుతా అశోక్, నేను అడుగుతున్నది ఇప్పుడు 21,000 కోట్ల రుణమాఫీ మేము చేయకపోయింటే ఇప్పుడు 4 కిస్తుల రైతు భరోసా అయితే వేస్తుంటాం కదా. సింపుల్ ఆలోచించు, మేము 21,000 అంటే ఎంత? 7,000, 7 3 21, 3 కిస్తులు అయితే వేస్తుంటాం కదా. మీరు ఇంత రైతు రుణమాఫీ చేసినా కూడా రైతు బంధు వేయకపోవడం వల్ల ఇప్పుడు రైతుల్లో చాలా వ్యతిరేకత ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అధికారంలోకి వచ్చింది 3.5 ఎకరాల వరకు ప్రతి రైతుకు మేము రైతు భరోసా వేసినాము. 3.5 ఎకరాలకు వేసినాం అంటే 40 నుంచి 50% పీపుల్ కి మేము అందించినాం రైతు భరోసా.